చేపల పులుసు ఎవరు ఇష్టపడరు చెప్పండి? అందరూ ఇష్టపడతారు. కానీ చేసే విధానాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి రుచి మారుతుంది. ఈరోజైతే మా అమ్మగారు చేసే చేపల పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసి తింటారు. ముందుగా చేప ముక్కలు శుభ్రం చేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసము, అదేవిధంగా ఆవాలు, కొంచెం ధనియాలు, ఒక పచ్చిమిర్చి రుబ్బుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. చేప ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం మెంతులు అంటే కొంచెం అనమాట, ఒక చిటికెడు మెంతులు వేసి దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు ఒక 4, చేపల పులుసులో అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇక దీంట్లోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైతే ఆవాలు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసామో అది పక్కన పెట్టుకోవాలి. టమాటో కూడా ఒక టమాటో అయితే వేసాను. ఇది మంచిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం దీంట్లోని ఏదైతే మ్యారినేట్ చేసుకొని చేపలు ఉంచుకున్నామో ఆ చేప ముక్కల్ని వేసి ఇంకొంచెం ఉప్పు, కారం, మనం ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేస్తే ఉప్పు, కారం ఉంటేనే దానికి రుచి అనేది వస్తుంది. నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని ఆ రసాన్ని వేసుకోవాలి. పులుపు ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ చేసుకొని కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి. దీంట్లో మీరు కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేయకపోయినా చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి.